కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు, ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు. ఉసిరి చెట్టు సాక్షాత్ ఈశ్వర స్వరూపం. శివకేశవులతో పాటు బ్రహ్మ సకల దేవతల్లో ఉసిరి చెట్టులో కొలువై ఉంటే అద్భుత వృక్షం. కార్తీక మాసం అంటే దీపాలు ప్రధానమైనవి. పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి వాటిని అరటి డొప్పలో పెట్టి వెలిగిస్తారు. వేకువజామునే లేచి చన్నీటి స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక దీపాలు అంటే సాధారణంగా ఒత్తుతో చేసి వెలిగించేవే కానీ కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు విశిష్టత ఉంది. ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తే మంచిదని అందరికీ తెలుసు. కానీ ఉసిరికాయతో దీపాలు పెడితే అన్ని శుభాలు కలుగుతాయని, నవగ్రహాలను పరిహారం జరుగుతుందని చాలామందికి తెలియదు. ఉసిరికాయ గుండ్రంగా ఉంటుంది. దానితో దీపం ఎలా పెట్టాలి అనేది పెద్ద సందేహమే వస్తుంది. మరి ఉసిరికాయతో దీపం ఎలా పెట్టాలి? ఉసిరి దీపంతో ఎటువంటి పరిహారాలు కలుగుతాయి? ఉసిరి దీపంతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు, ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు. ఉసిరి చెట్టు సాక్షాత్ ఈశ్వర స్వరూపంగానే భావిస్తారు. అంతేకాదు, శివకేశవులతో పాటు బ్రహ్మ సకల దేవత ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు. అంతటి విశిష్టత కలిగిన ఉసిరికి కార్తీక మాసంలో చాలా విశిష్టమైన స్థానం ఉంది. అందుకే కార్తీక మాసంలో మరి ముఖ్యంగా దశమి, ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తేదీల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే గొప్ప ప్రయోజనాలు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకొని దాని మధ్యలో గుండ్రంగా కట్ చేస్తే దీపంలా తయారవుతుంది. ఆ బెజ్జంలో నెయ్యి నింపి దాంట్లో తామరకాడల వత్తులను వేసి దీపం వెలిగించాలి. ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారు. సకల ఐశ్వర్యాలతో పాటు మహిళలు సుమంగళిగా మరణిస్తారని అంటారు. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలతో పాటు సకల దోషాలు తొలగిపోతాయి. ఇంటికి నరదిష్టి తొలగిపోతుందని పండితులు